హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మమ్మీ, నన్ను తీసుకొచ్చి భోగి మంటలో వేస్తావా ఏంటి మమ్మీ? నాకు భయం వేస్తుంది. అరే పిచ్చి మొహమోడా, నిన్నెందుకు వేస్తాంట్రా భోగి మంటలో? ఏమోలే మమ్మీ, నన్ను తీసుకొచ్చి నువ్వు భోగి మంట కాడ తీసుకొస్తేను భోగి మంటలో వేస్తున్నావేమో అని అనుకున్నాను. ఇవన్నీ వేస్తున్నారు, నన్ను కూడా వేస్తావేమోనని భయం వేసింది. నీ బొంద, నీ ఇట్లాంటివే మాట్లాడుతుంటావు. ఏమోలే మమ్మ, నేను లోపలికి వెళ్ళిపోతున్నాను, నువ్వే మంట వేసుకో. నాకు వేడిగా ఉంది ఇక్కడ, నా వల్ల కాదు. మీరే మంట వేసుకోండి. ఇది చూడండి ఎంత మంట వచ్చేస్తుందో. రోడ్లో అందరు లేచి 4 గంటలకే మంట వేసేస్తున్నారు. మా డాడీ చూసారా ఫ్రెండ్స్, ఏకంగా ఒక బల్లె తీసుకొచ్చేసేసాడు. అసలు ఎంత వేడిగా ఉందో. చలిగా ఉండేది, చలి అంతా పోయింది, ఇప్పుడైతే వేడిగా ఉంది. మా ఊర్లో అయితే అందరూ ఇట్లాగా భోగి మంట వేసేసారండి. మేము కూడా 4 గంటలకు వేసి భోగి మంట వేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు నైట్ అన్నమాట. తెల్లారి సంక్రాంతి కదా, నైటే వేసా ముగ్గు. అయితే ఎట్లా ఉందండి నా ముగ్గు? నైట్ ఊరికి ఎట్లా ఉందా అని చెప్పి చిన్న వీడియో తీసుకున్నాను. అయ్యో మర్చిపోయాను ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా పండుగ బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? మా మమ్మీ చూసారా, దేవుడికి ఎంత అలంకరించేసింది, ప్రసాదం పెట్టేసింది అనమాట. నేనైతే సంక్రాంతి పండుగ రోజు ఇట్లా పూజ చేసేసానండి. పటాలన్నిటికీ అలంకరించాను. ఇవైతే చిట్టి చామంచులండి. నాకు గాంధీ రోడ్లో కనిపించినాయి. చాలా బాగున్నాయండి మాల కూడా చూస్తానికి. నేను ముందే తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా పండగ ముందు రోజైతే ఇంకా బంతిపూలు తీసుకున్నాను. ఇవైతే సరిపోవని. ఇంకా పండగ రోజైతే వీటికైతే నేను బొట్టు పెట్టేశాను. అసలు మీరు అనుకుంటారు బాగా నీట్గా పెట్టించుకుంటాడు కామాల బొట్టు అని. వీడికి అసలు ఎరుపు రంగు చూస్తేనే భయం. బొట్టు పెడుతున్నామంటే అసలు ఎట్లా తెలుస్తుందో బోవు అంటాడు. అందుకని చెప్పి పెట్టేవాళ్ళం కాదు. ఈ మధ్య ఏం చేస్తారంటే కర్ర తీసుకొని కొంచెం భయపెట్టాను కొడతానని. అప్పటి నుంచి అయితే బొట్టు పెట్టించుకుంటున్నాడు. అసలు బొట్టు పెడితే భలే ఉంటాడండి. వీడికి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి. ఇంకా అట్లాగే పెట్టేశాను. ఒరే ఒక ఫోటో తీసుకొని ఇరా అంటే వెళ్ళిపోయాడు మంచం కిందకి. ఇంకా పండగ రోజు అయితే నేను మా వారు ఇద్దరమే ఉన్నాం. పిల్లలు ఊరు వెళ్ళారు. కొంచెం పులిహార చేశాను, కొంచెం పొంగలి, కొంచెం పప్పు, ఆలు ఫ్రై, ఇంకా పచ్చడి, టమోటా పచ్చడి చేశాను. ఇది మా రైస్ అయితే బ్రౌన్ రైసు. ఇంకొచ్చేసి మధ్యాహ్నం నుంచి నేను ముగ్గు వీడియో తీశాను. ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇదైతే పగులు తీసింది కదా, ఇప్పుడు బాగుంది. ఇంకా పైన స్లాంట్ మీద అయితే ఇట్లా వేసాను. ఇంకా చెరుకు గళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టేశాము. ఇంకా పిల్లలు ఇంట్లో లేకపోతే ఇంకా ఏ పండుగ అయినా సరే అంత ఇంట్రెస్ట్ ఉండదు చేసుకోవాలని. ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు? ఇంకా కొత్తగా నా ఛానల్ని ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ ఊరన్నా వెళ్ళారా? ఎంజాయ్ చేశారా ఊరు వెళ్ళిన వాళ్ళు? మాకైతే ఊరు వెళ్దాం అనుకున్నాను కానీ రాక్సీ వల్ల వెళ్ళకుండా అనుకున్నానండి. వాకిలికైతే పూలు వేసేసాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.